Dear students, welcome to Abhi online classes. ఈరోజు మనం మ్యాథ్స్ 1A పేపర్లో అనదర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ట్రిగ్నామెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మొన్నటి వరకు మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న 7 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్లో 11 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్, ఫస్ట్ వీ లర్న్ సమ్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ మనం కంప్లీట్గా నేర్చుకోగలిగితేనే సక్సెస్ఫుల్గా ప్రాబ్లమ్స్ని చేయగలుగుతాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం ఈ చాప్టర్లో కవర్ చేద్దాం. ముందుగా సైన్ రూల్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ small a by sin a equal to b by sin b equal to small c by sin c equal to 2r. This is a sine rule. ఇక్కడ మనం చూసినట్టయితే స్మాల్ లెటర్స్లో ఉన్న ఏబీసీలు సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే స్మాల్ ఏ సైడ్ బీసీ అనమాట, ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. స్మాల్ బి ఇది ఏసీ సైడ్ని సూచిస్తుంది, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. స్మాల్ సి సైడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో స్మాల్ ఏ అంటే బీసీ సైడ్, స్మాల్ బి అంటే ఏసీ సైడ్, అండ్ స్మాల్ సి అంటే ఏబీ సైడ్. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైన్ ఏ, సైన్ బి, సైన్ సిలో క్యాపిటల్ లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏ యాంగిల్ ఏ, క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ సి, ఈ మూడు కూడా యాంగిల్స్ అనమాట. ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ముఖ్యంగా స్టూడెంట్స్కి విషయాలు తెలియాలి. సో స్మాల్ ఏబీసీలేమో సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, క్యాపిటల్ ఏబీసీలేమో యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక కమింగ్ టు క్యాపిటల్ ఆర్ కనిపిస్తుంది ఇక్కడ మనకి, అది సర్కమ్ రేడియస్, అంటే సర్కమ్ సర్కిల్. ఇలా మనం సర్కిల్ డ్రా చేయడం మీరు లోవర్ క్లాసులో చూసుంటారు కదా, ఇలా పరివృత్తం అంటారు తెలుగులో. సో దిస్ ఈజ్ అ సర్కమ్ సర్కిల్. ఆ సర్కమ్ సర్కిల్కి రేడియస్ అంటే సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్, సెంటర్ నుంచి బి డిస్టెన్స్, అలాగే సెంటర్ నుంచి సి డిస్టెన్స్. సో ఆ డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం కదా. సో ఆ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ని మనం ఇక్కడ సర్కమ్ రేడియస్ అని పిలవడం జరుగుతుంది. దాన్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. ముఖ్యంగా స్టూడెంట్స్కి సైన్ రూల్ ఇది అని తెలియాలి. ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రూల్ని ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. సో మీకు స్మాల్ ఏ కావాలా అయితే మీరు 2r సైన్ ఏ అని రాయాల్సి ఉంటుంది. స్మాల్ బిని 2r సైన్ బి, అలాగే స్మాల్ సిని 2r సైన్ సి. సో ఈ రకంగా సైన్ రూల్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2r, సైన్ బి ఈక్వల్ టు బి బై 2r, అండ్ సైన్ సి ఈక్వల్ టు సి బై 2r. సో ఈ ముఖ్యంగా ఈ 3 ఫార్ములాస్ సైన్ రూల్ గురించి స్టూడెంట్స్ చదివి ఉండాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ మీకు కంప్లీట్గా అర్థమవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు కొసైన్ రూల్. దిస్ ఈజ్ కొసైన్ రూల్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ b square is equal to c square plus a square minus 2ac cos b. సో అలాగే ఈ ఫార్ములాని మనం కాస్ బీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కాస్ బి మీకు కావాలంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, బీ స్క్వేర్ ఇటు తెచ్చేసుకోండి, మైనస్ 2ac కాస్ బీని ఇటు తెచ్చుకోండి. సో సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మీకు లెఫ్ట్ సైడ్ 2ac కాస్ బీ ఉంటుంది కదా, కాస్ బీ మీకు కావాలి కాబట్టి ఇంటూ 2ac వస్తే బై 2ac. అందుకే కాస్ బీని మనం ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2acగా రాయొచ్చు. సో ఈ 2 ఫార్ములాస్ ఒకటనమాట. అలాగే కాస్ ఏ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, ఇది కొసైన్ రూల్. దీని నుంచి కాస్ ఏ అంతా బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఈ మైనస్ 2bc వస్తే ప్లస్ 2bc కాస్ ఏ అవుతుంది, ఇంటూ 2bc వచ్చేసరికి బై 2bc. సో ఈ 2 ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఏ స్క్వేర్ కనిపిస్తే ఎప్పుడైనా మనం బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ 2bc కాసీగా రాస్తూ ఉంటాము. అలాగే కాసీ కనిపించినప్పుడు బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bcగా కూడా రాస్తూ ఉంటాము. నెక్స్ట్ లాస్ట్ ఫార్మ్, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సో మైనస్ 2ab కాస్ సి ఒకటి చూపిస్తాను నేను. మైనస్ 2ab కాస్ సి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి రైట్ సైడ్కి ఈ సి స్క్వేర్ని తీసుకొద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో దీని నుంచి మీరు కాస్ సి ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చేస్తారు? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై 2ab. ఈ రకంగా
ముఖ్యంగా మీరు ఈ 3 ఫార్ములాస్ చదివినట్టయితే వాటి నుంచి మనం కాస్ ఏ కాస్ బి కాస్ సిని ఈ రకంగా డిరైవ్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ కొసైన్ రూల్. నెక్స్ట్ కమింగ్ టు ప్రొజెక్షన్ రూల్. దిస్ ఈస్ ప్రొజెక్షన్ రూల్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ స్మాల్ ఏని మనం బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అంటే బీసీలు సిబిల్లో రాస్తున్నాం అనమాట ఏని. దిస్ ఈస్ ప్రొజెక్షన్ రూల్. అండ్ స్మాల్ బీని ఏ కాస్ సి ప్లస్ సి కాస్ బి, స్మాల్ సిని ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. సో ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, స్మాల్ ఏబీసీలేమో సైడ్స్ని డినోట్ చేస్తాయి, క్యాపిటల్ ఏబీసీలేమో యాంగిల్స్ని డినోట్ చేస్తాయి. సో స్మాల్ ఏ అడిగితే మీరు బీసీల్లో చెప్పవలసి ఉంటుంది, బీసీ సిబి. స్మాల్ బి అడిగితే ఏసీ సిఏ. దిస్ ఈజ్ కరెక్షన్, దిర్ ఈజ్ కరెక్షన్, కాస్ ఏ. అండ్ స్మాల్ సి అడిగినప్పుడు మీరు ఏ బిల్లో చెప్పాలి, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. సో ఏ అడిగినప్పుడు బీసీల్లోను, బి అడిగినప్పుడు ఏసీల్లోను, అలాగే సి అడిగినప్పుడు ఏబిల్లో మీరు ఫార్ములాని రాయాల్సి ఉంటుంది. సో బి కాస్ సి ప్లస్ సి కాస్ బి ఎక్కడైనా కనిపిస్తే మీరు స్మాల్ ఏ రాయొచ్చు. అలాగే స్మాల్ ఏని బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అని రాయొచ్చు. స్మాల్ బి ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ, స్మాల్ సి ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. సో ఇది ప్రొజెక్షన్ రూల్. నెక్స్ట్ కమింగ్ టు టాంజెంట్ రూల్. దీన్ని నేపియర్ అనాలజీ అని కూడా అంటారు. tan b minus c by 2 equal to b minus c by b plus c cot a by 2. Tan c minus a by 2 is equal to c minus a by c plus a cot b by 2. Tan a minus b by 2 is equal to a minus b by a plus b cot c by 2. సో ఇది టాంజెంట్ రూల్. దీని మీద కూడా మనకి 1 or 2 ప్రాబ్లమ్స్ కవర్ అవుతూ ఉంటాయి ఎక్సర్సైజ్లో. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని మనం డెల్టాతో డినోట్ చేస్తూ ఉంటాం. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. లోవర్ క్లాసెస్ నుంచి మీకు తెలిసిన ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, త్రిభుజ వైశాల్యం. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ని హాఫ్ బీహెచ్గా రాశాం. ఇది కూడా మీరు లోవర్ క్లాసుల్లో చూసారు, 10th క్లాస్ వరకు ఉంది ఇది కూడా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెరిమీటర్. సో పెరిమీటర్లో హాఫ్ చేస్తే సెమీ పెరిమీటర్ వస్తుంది, దాన్ని మనం ఎస్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అది మిమ్మల్ని 2s ఎంత అని అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సి చెప్పాలి. అది కూడా పిల్లలు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అంటే 2s. దిస్ ఈజ్ పెరిమీటర్. 2s అంటే పెరిమీటర్, ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఇంకా ఈ చాప్టర్లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి న్యూ ఫార్ములాస్ ఉన్నాయి. సో 1/2 ఇంటూ బీసీ సైన్ ఏ, 1/2 ఇంటూ సిఏ సైన్ బి, 1/2 ఇంటూ ఏబి సైన్ సి. ఇది కూడా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇంకా ఈ చాప్టర్లో డెల్టా ఈజ్ ఈక్వల్ ఏబీసీ బై 4r అనే ఫార్ములా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఏం లేదు, జస్ట్ మీరు సైన్ ఏ ప్లేస్లో సైన్ రూల్ వాడినట్టయితే అంటే ఏ బై 2r. సో దీని నుంచి నేను ఇది డిరైవ్ చేస్తున్నాను. సైన్ ఏ ప్లేస్లో ఏ బై 2r ఇందాక మనం ప్రాక్టీస్ చేశాము సైన్ రూల్లో. సైన్ ఏ అంటే ఏ బై 2r, సైన్ బి అంటే బి బై 2r, సైన్ సి అంటే సి బై 2r. సో అవి మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే శాంపిల్గా ఒకటి చూద్దాం. సైన్ ఏ ప్లేస్లో ఏ బై 2r. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 2 ఇంటూ 2r 4r. సో దీని నుంచి మనం దీన్ని డిరైవ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ చాప్టర్లో ఏ ఇంటూ బి ఇంటూ సి ఎంత అంటే 4r డెల్టా అనే ఫార్ములా కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా డిరైవ్ చేసి పెట్టుకోండి స్టూడెంట్స్, చదువుకునేటప్పుడు ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి ఫార్ములాస్. అండ్ ఫైనల్లీ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2r² సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఈ ఫార్ములా కూడా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. This is about area of the triangle. Next, coming to half angle formulae. Sin a by 2 is equal to root of s minus b into s minus c by bc. Sin b by 2 అంటే మిమ్మల్ని ఏ అడిగినప్పుడు బీసీలో చెప్పాలి. ఏదో ఒక క్లూ డెఫినెట్గా ఉంటుంది ఫార్ములాలో పిల్లలు గుర్తుంచుకోవడానికి. సో సైన్ b by 2 అడిగినప్పుడు ఏసీలో రూట్ ఆఫ్ s minus a into s minus c by ac. And sin c by 2 is equal to root of s minus a into s minus b by ab. Cos a by 2 అంటే root of s into s minus a by bc. Cos b by 2 root of s into s minus b by ac. And cos c by 2 is equal to root of s into s minus c by ab.
సో ఆ రకంగా సైన్ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, కాస్కి సంబంధించిన హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఇవి. tan a/2 ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే సరిపోద్ది. కాబట్టి రూట్ ఆఫ్ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి బై s ఇంటూ s మైనస్ ఏ వస్తుంది. బై బీసీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అలాగే tan b/2 అంటే రూట్ ఆఫ్ s మైనస్ సి ఇంటూ s మైనస్ సి బై s ఇంటూ s మైనస్ బి వస్తుంది. tan c/2 అంటే ఈ రెండు డివైడ్ చేయాలి కదా. రూట్ ఆఫ్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి బై s ఇంటూ s మైనస్ సి. ఇంకా మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసినట్టయితే దీన్ని ఎవరితో s ఇంటూ s మైనస్ ఏతో రూట్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుని s ఇంటూ s మైనస్ ఏ బై s ఇంటూ s మైనస్ ఏ చేసినట్టయితే ఇది డెల్టా అవుతుంది. ఇక్కడ స్క్వేర్స్ రూట్ క్యాన్సిల్ అయిపోక s ఇంటూ s మైనస్ మిగులుతుంది. సో దీన్ని మనం s ఇంటూ s మైనస్ ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయడం వల్ల ఈ ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. శాంపుల్ ఒక చూపిస్తాను. tan a/2 ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఏముంది, s మైనస్ బి ఇంటూ s మైనస్ సి బై s ఇంటూ s మైనస్ ఏ కదా. రూట్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. s ఇంటూ s మైనస్ ఏతో మల్టిప్లై, s ఇంటూ s మైనస్ ఏతో డివైడ్ చేసినట్టయితే వి గాట్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి బై రూట్ ఆఫ్ s ఇంటూ s స్క్వేర్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ మనం స్క్వేర్స్ రూట్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా కదా, బై s ఇంటూ s మైనస్ ఏ. సో ఆ రకంగా మనం ఈ న్యూ ఫార్ములాను కూడా tan a/2ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో tan a/2 అంటే డెల్టా బై s ఇంటూ s మైనస్ ఏ. cot a/2 కావాలంటే రివర్స్, s ఇంటూ s మైనస్ ఏ బై డెల్టా. అలాగే tan b/2 మీరు దీన్ని s ఇంటూ s మైనస్ బీతో నేను ఇందాక చూపించినట్టుగా ఈ ప్రొసీజర్లో మీరు మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నట్టయితే tan b/2ని డెల్టా బై s ఇంటూ s మైనస్ బీగా డిరైవ్ చేయొచ్చు. సో cot b/2 అంటే రెసిప్రోకల్, s ఇంటూ s మైనస్ బి బై డెల్టా. tan c/2 అంటే డెల్టా బై s ఇంటూ s మైనస్ సి అండ్ cot c/2 ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s మైనస్ సి బై డెల్టా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ దిస్ చాప్టర్. ఇన్ దిస్ chapter we will go through two exercises, exercise 10A and 10B. exercise 10A చేయడానికి ఈ ఫార్ములాస్ అన్ని స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎక్సర్సైజ్ బాగా అర్థమవుతుంది. నౌ విల్ సీ సమ్ ప్రాబ్లమ్స్. నౌ వీ విల్ సీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 10A. ఒక 4 మార్క్స్ ఒక 7 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ మార్క్స్ వెయిటేజ్ దృష్టిలో పెట్టుకుని మనం ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేస్తున్నాము. సో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ a into cos a plus b into cos b plus c into cos c equal to 4r sin a sin b sin c. సో ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ మీద బేస్ అయి ఉన్నాయి. సో వెంటనే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ చాప్టర్లో ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న 10 స్టెప్స్, ఏ ప్రాబ్లం చేయాలన్నా 10 స్టెప్స్ పడుతూ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి. అందుకని మెయిన్ ఈ చాప్టర్ స్టార్ట్ చేయడానికి కారణం కంటిన్యూటీగా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్కి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కంటిన్యూషన్ చాప్టర్గా చెప్పుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఫస్ట్ వీ టేక్ ఎల్హెచ్ఎస్, స్మాల్ ఏ కాస్ ఏ ప్లస్ బీ కాస్ బీ ప్లస్ సి కాస్ సి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో బై సైన్ రూల్ స్మాల్ ఏని మనం 2r sin a అని రాయొచ్చు ఇంటూ కాస్ ఏ. అలాగే స్మాల్ బీని 2r sin b ఇంటూ కాస్ బి. స్మాల్ సిని 2r sin c ఇంటూ ఈ కాస్ సి రాసింది. సో నా r కామన్ తీసేద్దాం. 2 కూడా తీయచ్చు, కానీ మనకి ఫార్ములా ఇక్కడ 2 sin a cos a కోసం 2 లోపలే ఉంచేద్దాం. 2 sin a cos a అంటే sin 2a. అలాగే r కామన్లోకి వచ్చేసింది కాబట్టి 2 sin b cos b sin 2b. 2 sin c cos c sin 2c. ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్స్లో ఆల్రెడీ మనం చేసాం ఈ ప్రాబ్లమ్స్. సో sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c మీరు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న 10 స్టెప్స్ చేయగా ఎంత వస్తుంది? ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2cకి 4 sin a sin b sin c. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఈ మిడిల్లో ఉన్న స్టెప్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీకు మార్క్స్ కట్ అయిపోతాయి. సో మనం ఫస్ట్ sin 2a ప్లస్ sin 2bని sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేయాలి. 2 sin a ప్లస్ b/2 cos a మైనస్ b/2. సో ఆ స్టెప్స్ అన్నీ 10 స్టెప్స్ చేస్తే మీకు 4 sin a sin b sin c వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 4r sin a sin b sin c
దిస్ ఈజ్ RHS. సో మీరు చేయకుండా కనుక 10 స్టెప్స్ డైరెక్ట్గా ఆన్సర్ వేసినట్టయితే ఖచ్చితంగా 2 మార్క్స్ అన్న కట్ అవుతుంది. సో ఇది ఓన్లీ 4 మార్క్స్గా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ని మనం, సో 2 మార్క్స్ డెఫినెట్గా ఇక్కడ కట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ మధ్యలో ఉన్న ఈ 10 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది టిల్ మీరు 4 sin A sin B sin C వచ్చేంత వరకు. తర్వాత Rతో మల్టిప్లై చేసేయండి. Now we will see one more important question. Prove that cos A by A plus cos B by B plus cos C by C equal to A square plus B square plus C square by 2ABC. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ we take LHS. cos A by A plus cos B by B plus cos C by C. Now using cosine rule, ఇక్కడ మనకు cos కనపడుతుంది కదా, సో అందుకే cosine rule వాడదాం. సో by using cosine rule, cos A ని b square plus c square minus a square by 2bc, ఇది cos A. మరి by A ఉంది కదా, సో by A. Now again by using cosine rule, cos B అంటే a square plus c square minus b square by 2ac, ఇది cos B. Now cosine rule మళ్ళీ cos C, a square plus b square minus c square by 2ab. సో ఈ పాటికి స్టూడెంట్స్కి అర్థమై ఉంటుంది. నేను ఇందాక చెప్పిన ఫార్ములాస్ అన్ని చదివితేనే మనం చేయగలుగుతాం ఈ ఎక్సర్సైజ్. ట్రిగ్నోమెట్రీ ఇస్ ఎ ఫార్ములా ఓరియంటెడ్ చాప్టర్. ఫార్ములాస్ థారోగా ఉంటేనే ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc బై ఏ అంటే 2abc. సో సింప్లీ మనం ఇది a by 1గా అనుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 1/a అవుతుంది. సో 1 into b square plus c square minus a square by a into 2bc 2abc. సో ఆ రకంగా మనం దీన్ని రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేయొచ్చు. నెక్స్ట్ a square plus c square minus b square by 2abc. అలాగే ఇది కూడా a square plus b square minus c square by 2ab by c అంటే by 2abc. Now take LCM. 2abc, b square plus c square minus a square plus a square plus c square minus b square plus a square plus b square minus c square. Now cancel minus c square plus c square minus b square plus b square minus a square plus a square. Cancel. So remaining b square plus c square plus a square అంటే a square plus b square plus c square by 2abc. This is RHS. This is also another very important 4 marks questions. First 4 marks questions అన్నీ వస్తున్నాయి మనకి. Once again చూద్దాం. Prove that cos A by A plus cos B by B plus cos C by C equal to a square plus b square plus c square by 2abc అని ప్రూవ్ చేయాలి. First we have taken LHS using cosine rule. Cos A ని మనం b square plus c square minus a square by 2bc అని, cos B అంటే a square plus c square minus b square by 2ac అని, cos C అంటే a square plus b square minus c square by 2ab అని cosine rule యూజ్ చేసాం 3 times. బై ఏ ఇది బై బి, ఇక్కడ బై సి. సో ఏని a by 1 అనుకున్నట్టయితే అది పైకి తీసుకెళ్తే మనం ఇందాక చూపించినట్టు ఇది 1/aగా అవుతుంది. సో a by 1 పైకి వెళ్తే 1/a. సో 1 into b square plus c square minus a square by a into 2bc 2abc. ఆ రకంగా ఈ a by 1ని పైకి తీసుకెళ్ళాలన్నమాట. 1/aగా కన్వర్ట్ అవుతుంది. ఇది 1/bగా, ఇది 1/cగా కన్వర్ట్ అవుతుంది పైకి వెళ్ళినప్పుడు. సో బై 2abc బై 2abc బై 2abc ఉండడం వల్ల మనకు ఎల్సిఎం కట్టేసాం. సో ఈ 3 బ్రాకెట్స్ యాడ్ చేసినట్టయితే మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అలాగే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ మనకి టర్మ్స్ ఇక్కడ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మిగిలింది బై 2abc. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు అనదర్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ సి బై 1 ప్లస్ కాస్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. First we have taken LHS. Left hand side తీసుకుందాం. So now 1 plus cos A minus B into cos C ని మనం 180 degrees minus of A plus B అని రాద్దాం.
ఇవన్నీ ఇన్ ద ట్రయాంగిల్ ఏబీసీకి రిఫర్ చేసిన ప్రాబ్లమ్సే కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సీన్ 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ a ప్లస్ బి అని రాద్దాం. బై 1 ప్లస్ కాస్ a మైనస్ సి ఇంటూ కాస్ బీని అగైన్ 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ a ప్లస్ సిగా రాద్దాం. 1 ప్లస్ కాస్ a మైనస్ బి 180 డిగ్రీస్ ఉన్నప్పుడు కాస్ ఏ, 180 డిగ్రీస్ మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్. ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ కాస్ ఈజ్ నెగిటివ్ కదా, సో అందుకే ఇది మనం నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మైనస్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి. సిమిలర్లీ 1 ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కదా, అయితే కాస్ ఈజ్ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ కాబట్టి 1 మైనస్ కాస్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ ఏ ప్లస్ సి. 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి బై 1 మైనస్ అగైన్ కాస్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ సి కాస్ స్క్వేర్ ఏ minus sine square c. Okay, now 1 minus cos square a minus of minus plus sine square b by 1 minus cos square a minus into minus plus sine square c. 1 minus cos square a అంటే sine square a, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఇప్పుడు మనం సైన్ రూల్ యూజ్ చేద్దాం. సైన్ ఏ అంటే ఏ బై 2r హోల్ స్క్వేర్, ఇది బి బై 2r హోల్ స్క్వేర్ బై ఏ బై 2r హోల్ స్క్వేర్ ప్లస్ సి బై 2r హోల్ స్క్వేర్. సో ఆ రకంగా సైన్ రూల్ 4 టైమ్స్ యూజ్ చేసాం. సైన్ ఏ అంటే ఏ బై 2r, సైన్ బి అంటే బి బై 2r, సైన్ ఏ అంటే ఏ బై 2r, సైన్ సి అంటే సి బై 2r. నౌ హోల్ స్క్వేర్స్ ఎక్స్పాండ్ చేసుకుందాం. ఏ స్క్వేర్ బై 4r స్క్వేర్ బి స్క్వేర్ బై 4r స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై 4r స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4r స్క్వేర్. 4r square LCM in the numerator and denominator, a square plus b square by 4r square by a square plus c square by 4r square. Cancel by 4r square. So therefore answer is a square plus b square by a square plus c square. This is RHS. ఒకసారి మళ్ళీ చూద్దాం. First we have taken LHS. 1 plus cos a minus b into cos c by 1 plus cos a minus c into cos b. ఇది ప్రాబ్లం. ఫస్ట్ నేను ఏం చేశానంటే 1 ప్లస్ కాస్ ఏ మైనస్ బి అలాగే ఉంచేసి ఈ సి ప్లేస్లో 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని, ఈ బి ప్లేస్లో 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ అని రీప్లేస్ చేశాను. సో 180 డిగ్రీస్ ఉన్నప్పుడు దేర్ విల్ బి నో చేంజ్. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా వస్తుంది, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ ఎలా వస్తుంది. బట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ cos is negative, negative into positive negative, so that means ఇది మైనస్ ఆఫ్ cos a plus b, ఇది మైనస్ ఆఫ్ cos a plus c అనమాట. సో మైనస్తో ఈ పాజిటివ్స్ని మల్టిప్లై చేస్తాం కాబట్టి రెండు నెగిటివ్స్ అయిపోయినాయి. సో 1 ఇప్పుడు ఇది మైనస్గా కన్వర్ట్ అయిపోయింది. cos a మైనస్ b ఇంటూ cos a plus b, అలాగే 1 మైనస్ cos a మైనస్ c ఇంటూ cos a plus c మల్టిప్లై చేద్దాం. కాంపౌండ్ యాంగిల్స్లో మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం. cos a plus b into cos a minus b అంటే cos square a minus sin square b. cos a plus c into cos a minus అంటే cos square a minus sin square c. సో ఈ మైనస్తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసేద్దాం. 1 minus cos square a plus sin square a by 1 minus cos square a minus into minus plus sin square c. 1 minus cos square a అంటే sin square a, ఇది కూడా sin square a. Now by using sine rule ఇది a by 2r, ఇది b by 2r, a by 2r, c by 2r. హోల్ స్క్వేర్స్ ఎక్స్పాండ్ చేస్తారు. ఏ స్క్వేర్ బై 4r స్క్వేర్, బి స్క్వేర్ బై 4r స్క్వేర్, ఏ స్క్వేర్ బై 4r స్క్వేర్ అండ్ సి స్క్వేర్ బై 4r స్క్వేర్. టేకింగ్ 4r స్క్వేర్ LCM అండ్ క్యాన్సిల్.
Remaining a square plus b square by a square plus c square. This is also another important 4 marks question. In the coming class, we will see some more important questions in this chapter. Hope you understood this class. Thank you.